Habakkuk said, Lord, please tell me what you're doing. And God said, no, I'm not going to tell you, Habakkuk, because if I told you what I was doing, you wouldn't believe it. If God today told us what he's doing in the world, we wouldn't believe it. Don't you think God's given up and God's abdicated and God's left the throne? He hasn't. He's still on the throne. And those of us that know him put our trust in him and him alone. I don't put my trust in Washington. I don't put my trust in the United Nations. I don't put my trust in myself. I don't put trust in my money. I put my trust in the Lord Jesus Christ. When all the rest of it fails and crumbles and shatters, he'll be there. ఆదికాండం 1:2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆమేన్. సో మొదటి వచనం కూడా చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మొదటి వచనంలో భూమి ఆకాశాలను ఉంది కదండి. మొట్టమొదటిగా అక్కడ రాయాల్సింది ఏంటి అంటే ఆకాశములను భూమి అని రాయాలి. ఆకాశములను తర్వాత భూమి. ఇదే విషయాన్ని మనము యోబు గ్రంథము 38:4-7 చదువుదాం. యోబు గ్రంథము 38:4-7. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి, నీకు వివేకం కలిగి ఉన్నట్లా చెప్పుము. 7 వరకు అండి. సార్ 38:4-7 వరకు అండి. ప్రాక్టీస్ వచ్చారా? చెప్పండి. యోబు 38:4-7 అండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి, నీకు వివేకము కలిగి ఉన్నాడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములో పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరినూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాశిని వేసిన వాడెవడు? అక్కడ 7 వరకు చదివితే అక్కడ మనకి ఏం చూస్తాము అంటే ఏ విధంగా ఆ భూమిని దేవుడు సృష్టించినప్పుడు భూమికి పునాదులు వేస్తున్నప్పుడు ఒక ఉత్సాహ ధ్వని అనేది ఇక్కడ కనపడతా ఉండిద్ది. యెషయా 42:5 చదువుదాం. యెషయా 42:5. అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూపుతున్నాను. యెషయా 42:5 అండి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడిచి వారికి జీవాత్మను ఇచ్చుతున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఆమేన్. ఇక్కడ 3 విషయాలు కనబడుతుంది. మొదటిగా ఆకాశమును సృజించాడని, రెండవది భూమిని సిద్ధపరిచాడని, ఆ భూమి మీద నరుడికి జీవవాయువు ఇచ్చాడని, తర్వాత ఆ నరుడు నడుస్తున్నప్పుడు వారిలో ఇంకోటి ఏముంది, ఆత్మ ఉన్నది అనేది మనకు కనబడతా ఉండిద్ది. ఇదే విషయాన్ని ఇంకో చోట కూడా చూడవచ్చు. జకరియా 12:1. దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలంను విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చిన దేమనగా. ఆమేన్. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే
మొదటిగా జకర్యా 12:1 ఆకాశములను విశాలపరిచని రాశాడు. తర్వాత భూమికి పునాదులు వేసినట్టు చూపిస్తున్నారు. తర్వాత నరునికి జీవ ఆత్మను ఊదినట్టుగా పెట్టినట్టుగా కనబడతా ఉంది. అంటే ఇందాక చెప్పిన మనం ఆది కాండంలో మనం సరి చేసుకోండి అన్న మాటకి దాని అర్థం ఏంటి అంటే భూమి ఆకాశములని తెలుగులో రాయబడిందండి. అదే ఇంగ్లీష్ లో అట్లా ఉండదు. ఏమని రాయబడి ఉంటుంది అంటే హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాయబడి ఉండిద్ది. అక్కడ ఉన్న సీక్వెన్సే కదా అనుకోవచ్చు, కానీ సీక్వెన్స్ అనే కాదు. ఆ సీక్వెన్స్ లోనే చాలా అర్థాలు ఉన్నాయి. అంటే మొదటిగా ఆకాశంలో ఉండే తర్వాతే భూమి తయారైన తర్వాతే దేవుడు నరుణ్ణి పెట్టాడు. అంటే ప్రతి ఒక్కదానికి ఒక సీక్వెన్స్ గా పెట్టాడు. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే భూమిని సృజించినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అదే దేవుని యొక్క భారము. జకర్యా 12:1 ఏముంటుందంటే ఇంగ్లీష్ లో ఏముంటుందంటే ద బర్డెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ జెహోవా అనేది. అంటే దేవుడి యొక్క హృదయ భారం అనేది ఏంటి అంటే ఆకాశాన్ని విశాలపరిచింది భూమి కొరకు. భూమి ఎవరి కొరకు అంటే నరుని కొరకు. అయితే నరునిలో ఒక ఆత్మను కూడా దేవుడు పెట్టాడు. అది మనకు తెలుసు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమయం. ఆ దీపంలో ఆయన వెలుగుగా ఆయన వచ్చి నివాసము చేద్దామని ఆయన ఉద్దేశమై ఉన్నది. తర్వాత కూడా మనం ఏం చూస్తున్నాం అనేది యోబు 1:6. యోబు 1:6. యోబు 1:6. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొగువాడు వారితో కలిసి వచ్చెను. ఎవరున్నారండి వాళ్ళతో పాటుగా? అపవాది, దేవదూతలతో పాటు అపవాది. దేవుడు భూమిని సృజించేటప్పుడు వారితో పాటు అక్కడ ఉన్నది ఎవరు అంటే అక్కడున్న మార్నింగ్ స్టార్ అంటారు. అంటే వేకువ చుక్క కూడా ఉంది వాళ్ళతో పాటు. అవును. తాను దేవునితో పాటు ఇంకెవరున్నారు అంటే దేవుని కుమారులు ఉన్నారు అని రాయబడి ఉంది. ఒక్కో చోట దేవుని కుమారులను రాస్తాడు, ఇంకో చోట ఏం రాయబడి ఉంది అదే దేవుని కుమారులని వాళ్ళు ఏమంటారు దేవదూతలు అని రాస్తారు. సో ఎవరున్నారు వీళ్ళతో పాటుగా సృజించినప్పుడు? ఎవరున్నాడు అంటే ఈ సాతానుడు కూడా ఉన్నాడు అని రాయబడుతుంది. యోబు 2:1. యోబు 2:1. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక జనము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. 2 కూడా చదవండి. 2 కూడా. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని ఆయన అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎక్కడున్నాడండి? భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు సంచరించుచు వచ్చాను. సో వాడు ఎక్కడ నివసిస్తున్నాడు? భూమి మీద నివసిస్తున్నాడు. దాని తర్వాత మనకు వచ్చేది ఈ ఆది కాండంలో ఉన్న 1వ అధ్యాయం 2వ వచనం. తర్వాత ఇంకో వచనం కూడా చదవాలి మనం. అదేంటి అంటే ఆల్రెడీ చదివినయే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా 45:18. యెషయా 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినది ఏమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేదు. దేవుడు సృజించినప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగా లేనే లేదు. అది నివాస యోగ్యంగా ఉందని చెప్పేసి ఈ వచనము చెప్తుంది. దేవుడు సృష్టించినప్పుడు ఆయన సృష్టించినది ఏది కూడా నిరాకారంగా ఆ విధంగా లేదండి. దానికి ఒక కొలతలు ఉంటాయని చెప్తున్నాడు. దానికి పునాదులు వేసింది నేనే అంటున్నాడు. సో ఏమైపోయింది అంటే ఈ యొక్క విషయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏమైపోయిందంటే శూన్యంగాను నిరాకారంగాను ఒక విధంగా వాయిడ్ గాను మారిపోయింది. మొత్తం కూడా పాడైపోయింది. ఇదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే విషయాన్ని ఇంకో చోట కూడా చూడొచ్చు. ఇర్మియా 4:23. ఇర్మియా 4:23. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయాను. అక్కడ ఏం లేదండి, వెలుగు కూడా లేదు. అందుకని అక్కడ ఏముంది? అంధకారము
కమ్మి నిరాకారం. ఈ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే ఇక్కడ అగాధ జలముల పైన ఆయన ఆత్మ తెలుగులో అల్లాడుతూనే ఉండేది, కానీ వాస్తవంగా ఉండాల్సినది పొదగటం అనేది ఉండిద్ది, అర్థం కాదు, పొదగటం అనేది. సో ఆ సమయంలో ఎంత ఉందంటే చీకటి మొత్తం ఉంది. అందుకనే మొదటి దినాన్న దేవుడు సృష్టించింది ఏంటండి? వెలుగు. ఎందుకనంటే చీకటిని వెలుగుని వేరు చేయటానికి. యాక్చువల్లీ ఆ వెలుగు ఎవరో కాదు, స్వయాన ప్రభువు. ఎందుకంటే 4వ దినాన మళ్ళీ వెలుగు ఉంటాయి. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయి. అవి అలా మనం చూస్తున్న వెలుగులు. అవి వెలుగులు వేరు, ఈ 1వ దినాన జరుగుతున్న వెలుగు వేరు. ఈ వెలుగు ఎవరండి? స్వయాన ప్రభువారే. ఇదే విషయాన్ని మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు చదవచ్చు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 2 కొరింథీయులు 4:6. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తనను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుతున్నాము. 8:12 అండి, యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకంలోకి వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక దేవుకు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎవరండి వెలుగు అయి ఉన్నారు? లోకానికి ప్రభువారై ఉన్నారు. 9:5, యోహాను సువార్త 9:5. లోకంలో ఉన్నప్పుడు లోకం నందు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకం నాకు వెలుగునని చెప్పాను. ఆమేన్. 12:46, యోహాను సువార్త. ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకం నాకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆమేన్. సో ఇక్కడంతా కూడా వెలుగు ఎవరో కాదు, స్వయాన ప్రభువు ఉన్నారు. ఇది దేవుని గురించి చెప్తున్న వెలుగు అన్నమాట. అదే విషయాన్ని మనము గొప్ప వెలుగుగా కనపడతారు. అది మత్తయి సువార్త 4:16. మత్తయి సువార్త 4:16. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. 4:16 మత్తయి సువార్త 4:16. నజరేతు విడిచి జబూలును నఫ్తాలియను దేశంలో ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలును దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించి గలిలయ చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. గొప్ప వెలుగును చూశారు. సో అదే విషయాన్ని మనం యోహాను సువార్త 3:19 కూడా చూడొచ్చు. యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. ఆమేన్. సో ఆ వెలుగు ఎవరో కాదు, స్వయాన యేసుక్రీస్తు వారై ఉన్నారని, మొదటి దినాన ఉన్న ఆ వెలుగు దేవుడై ఉన్నాడని చెప్తుంది. అదే విషయాన్ని యెషయా 45:7 చదువుదాం. యెషయా 45:7.
నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను కీడును కలుగజేయవాడను నేనే, యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగజేయవాడను. ఏమైందండి? మొట్టమొదటిగా ఏంటండి? నేను వెలుగును సృజించేవాడు ఎవరు? కలిగి చేసేవాడు ఎవరు? ప్రభువే. మరి చీకటిని ప్రభువే. సృజించిన వాడు కూడా ప్రభువే అంటున్నాడు. అవును. సమాధానము కలిగించేవాడు నేనే అంటున్నాడు. మరి రెండోది సమాధానంతో పాటు ఇంకోటి ఏదో ఉంది. ఏముందండి? కీడును కూడా సృజించేవాడిని నేనే అంటున్నాడు. అంధకారాన్ని కలుగజేయవాడను నేనే. వెరీ క్లియర్లీ సర్వము ప్రభువే చేస్తున్నాడని మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతి దాంట్లో కూడా ఇదే అర్థమవుతుంది. అంటే అక్కడ అంధకారం అనేది ఎవరు? వెలుగు అనేది ప్రభు అయినప్పుడు మరి అంధకారం ఎవరండి? సాతాను. ఎవరండి? సాతానే. దేవుడు సృజించాడు అన్నాడు కానీ దేవుడు అంధకారం అని చెప్పలా. దేవుడు సృజించాడని రాశాడు అక్కడ. దేవుడు సృజించింది ఎవరిని? కలుగు చేసింది ఎవరిని? సాతాన్ని. సాతాను దేవుడే కదా కలుగు చేసింది. ఇదే విషయాన్ని అపోస్తుల కార్యాలు 26:18 18 అండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడుతున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. 26:18 అపోస్తుల కార్యాలు 26:18 అండి. అదేనండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరిచాయి. నేను నిన్ను వారి వద్దకు పంపేదనని చెప్పాను. ఎంతో క్లియర్ గా అక్కడంతా కూడా మనం చదివితే పాపము, మరణము, అంధకారము ఇవన్నీ కూడా సాతాన్ని చూపిస్తుంది. అవును. దేవుడు తనని కావాలని అక్కడ పెట్టున్నాడు. యాక్చువల్లీ మనం అనుకోవచ్చు దేవుడు ఎందుకని ఇట్లా చేశాడంటే, దేవుని యొక్క ఉద్దేశంలో కూడా ఎప్పుడైతే సాతానుడు తన హృదయంలో ఆ విధంగా తలించాడో ఆ సమయం నుంచి దేవునికి ఒక ప్లాన్ ఉంది. అర్థం కాలేదు ఎవరికి అంటే దేవునికి అర్థం కాలేదు కాదు, సాతానుడికే అర్థం కాలేదు దేవుని యొక్క ప్రణాళిక. చీకటి లేకపోయి ఉంటే మా వెలుగు గొప్ప వెలుగు కనబడేది కాదు వాళ్ళకి. చీకటి లేకపోయి ఉంటే తెలిసేది కాదు. మనం అందరూ అనుకుంటాం, ఎక్కువ శాతం మంది జ్ఞాన వృక్షం అనవసరంగా తిన్నారు, వీళ్ళు డైరెక్ట్ జీవవృక్షం తిని ఉంటే ఇంత ఇబ్బందులు పడేవాళ్ళం కాదు కదా అనుకునేవాళ్ళు. కానీ దేవుడికి తెలుసు, దేవుడు చెప్పింది జ్ఞాన వృక్షం గురించే తినొద్దని చెప్పాడే కానీ జీవవృక్షం తినమని చెప్పలా. అదే టైంలో సాతాను ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. దేవుడు తెలియదా ఏదైనా మనం వస్తాడని? నరుడు పడతాడని తెలీదా? దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నరుడికి. ఏమని? దేవుని మాటకి విధేయుడవుతాడా, వేరే ఒక మాటకి విధేయుడవుతాడా? దేవుడు స్వతంత్రం ఇచ్చాడు నరుడికి. అయితే అదే టైంలో నరుడు ఏమైపోయాడండి? పడిపోయాడండి. పడిపోగానే వదిలిపెట్టేశాడు దేవుడు? వదిలిపెట్టలా. దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వదిలిపెట్టలేడు. దేవుడే తన చలనాన్ని చెలించుకుంటూ తీసుకుని వెళ్తా ఉన్నాడు. అసలు జీవవృక్షంలో ఉన్న పండు అనగా ఏంటి? మంచి చెడులు అనేది వ్యత్యాసం కలిగిన ఆ పండుని తినకపోయి ఉండుంటే తనకి చెడు అనేది తెలిసేదా? ముందు మంచి అనేది తెలిసేదా? ఈ రెండు తెలియకపోతే దేవుడు ఎట్లా తెలిసేవాడు కాదు కదా. చేస్తుంది పాపము అనేది ఎప్పుడు తెలిసింది? ఇది పాప నియమం అని ఎప్పుడు తెలిసింది? ధర్మశాస్త్రం వచ్చినాకే తెలిసింది. ధర్మశాస్త్రమే లేకపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణము అనేది తెలిసేది కాదు కదా. అందుకనే ధర్మశాస్త్రం ఏం చూపిస్తుంది? పాపమని చూపిస్తుంది.
కానీ ధర్మశాస్త్రం పాపాన్ని మాత్రం చూపించింది, కానీ దానికి ప్రతిఫలంగా దానికి విమోచన చూపించలేదు. అది ఎవరు చూపిస్తారు? స్వతంత్రులుగా మార్చింది ఆత్మ నియమం మాత్రమే మార్చింది. ఆత్మ నియమం ఏం చేసిందంటే పాప నియమం నుంచి, అదే విధంగా ఈ యొక్క ధర్మశాస్త్రపు కాడి నుంచి కూడా విముక్తులు చేసి స్వతంత్రులుగా మార్చాడు. ఇక్కడ కూడా మనం అంతా చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతా ఉండిద్ది ఏంటి అంటే, ఈ ఆది కాండంలో ఉన్న 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న చీకటి మనకి తర్వాత కనపడనే కనపడదు. ఎక్కడ కనపడదండి? ఇది ఆల్రెడీ చదివిందే కదండి, మనం ఆల్రెడీ చదివింది. ఇలా కొత్తగా చదవటం ఏం కాదు, మనం చదువుతుంది. ఇది ఎక్కడండి చదివింది మనం? ఇదంతా కూడా మనకు మార్నింగ్ రివైల్లో కూడా వచ్చింది. ఇదే మనం ఎక్కడ వచ్చిందండి? దేవుని యొక్క వాక్యము ఎంత ప్రబలంగా ఉంది అనేది ఆ విషయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ దేవుడు అక్కడ కంప్లీట్లీ ఆ సూర్యుడు చంద్రుడు అక్కడ ఇంకా ఏమి ఉండదు అక్కడ. ఒక్కసారి ఆ వచనాన్ని చూద్దామండి. ఐ థింక్ ప్రకటన చూడాలి మనం. ప్రకటన 16:10 చూడండి ఒకసారి. 16:10. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన అదేనా బ్రదరు? అక్కడ ఏం జరుగుతుందండి? కంప్లీట్లీ దేవుడు తీర్పు తీర్చేస్తున్నాడు. ఎవరి మీద తీర్పు తీర్చుతాడండి? మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకుంటుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించరు గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కాదు. వారు మారు మనసు పొందినవారు కారు. వీళ్ళందరికీ కూడా అక్కడ 7 బూరలు ఆ విధంగా ఊదటము, అదే విధంగా తెగులు రావటము, ఇవన్నీ కూడా దేవుడు చేస్తా ఉంటాడు. చివరికి మనం ఒక స్టేజ్ కి వెళ్తాం. ఎక్కడ అంటే అక్కడ అసలుకి 21లో ఉండి చూడండి ఒకసారి. ప్రకటన 21:1 అండి. ప్రకటన 21:1. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. ఏమేమి లేదండి? నూతన ఆకాశము నూతన భూమిని చూశాయంట. తర్వాత మొదటి ఉన్న ఆకాశము మొదటిగా ఉన్న భూమి ఏమైపోయిందండి? కొత్తవైపోయింది. సముద్రం ఇంకా లేదు ఇక్కడ లేదు. ఇదే విషయాన్ని ఆల్రెడీ పాత నిబంధనలు కూడా మాట్లాడారు. యెషయా 65:17. యెషయా 65:17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఇక జ్ఞాపకముకు రావు అంటున్నాడు. అదే విషయాన్ని 66:22. యెషయా 66:22. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచిండును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. 2 పేతురు 3:13. 2 పేతురు 3:15 అండి. 13 అండి. 13. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఏముండిద్దండి? కొత్త ఆకాశంలో కొత్త భూమిలో నీతి. కానీ అదే దేవుడు ఇంకా ముందు చదివితే ఎక్కడ ఉండిద్దంటే నీతిమంతుడిగానే ఉండని, దుర్నీతిమంతుడిగా ఉండి, ఇదిగో నేను త్వరగా వచ్చి తీర్పు తీర్చబోతున్నా వారి క్రియలను బట్టి. ఆ క్రియలను తీర్పు తీర్చినాక నెక్స్ట్ జరిగేది ఏంటి అంటే కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది ఒక కొత్త భూమి కొత్త ఆకాశంలో ఇంకా సముద్రం అనేది ఉండదు. సముద్రం అనేది దేన్ని చూపిస్తుందండి?
సాతాను యొక్క అపవాది యొక్క నివాసం. ఏం చూపిస్తుందండి? అపవాది నివాసం. అపవాది యొక్క నివాసాన్ని చూపిస్తుంది. ఇది మనం ఆల్రెడీ చదివింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఇందాక చదివిన దాన్ని మనం ఒకసారి చూద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఖండం 1:9-10. 9-10 వచనాలండి. ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. ఎప్పుడండి ఇదంతా జరిగింది? ఆరిన నేల ఎప్పుడు జరిగింది? వెలుగు వచ్చినాక. వెలుగు వచ్చినాక జరిగిన సంఘటన. ఒక్కసారి మనం ఇందాక చదివిన 2వ అధ్యాయం 2వ వచనం నుంచి ఇక్కడ చదువుతున్న ఈ 11వ వచనం 9వ వచనం వరకు చదువుతాం. ఆదికాండం 1:2 నుంచి 9 వరకు అండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపైన కనుకొడెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయంలో ఉదయమును కలుగుగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరిచిన గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము క్రింద జలములకును విశాలం మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చుండి ఆరిన నేలను కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క ఆత్మ అల్లల్లాడుతున్నాను అనే మాట ట్రాన్స్లేషన్ యాక్చువల్ ఎట్లా ఉండిద్ది అంటే బ్రోడింగ్ అంటే పొదగటం అనే మాట ఉండిద్ది. పొదుగుతున్నప్పుడు గుడ్ల మీద ఉన్న కోడి ఏం చేసిద్దండి? తన ఒక జీవం, తనలో ఉన్న వెలుగు వెట్ట పుట్టించిద్ది. ఆ వెట్ట పుట్టించినప్పుడు ఏమైంది అంటే ఆ వేడికి తన ఒక శరీరంలో ఉన్న వేడి ఆ ఒక గుడ్ల మీద ఏం చేసిద్దంటే ఆ గుడ్లలో జీవాన్ని ఉత్పత్తి చేసిద్ది. జీవాన్ని ఉత్పత్తి చేసేది ఏంటి అంటే గుడ్ల మీద కూర్చోదు. అది దాన్ని కూర్చోవటమో లేకపోతే దాని మీద అల్లలాడటం అని చెప్పం. దాన్ని ఏమంటాం? పొతగటమో అంటాం. దానివల్ల ఏమైంది అంటే జీవం అనేది ఉత్పత్తి అయ్యింది. ఇదే విషయాన్ని మనం కొన్ని వచనాల ద్వారా చూడొచ్చు. కీర్తనకారుడు కీర్తనలో 104:30 అండి. కీర్తనలో 104:30. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. యాక్చువల్లీ దేవుని ఊపిరి ఏంది అండి? ఆయన వాక్యం. ఆయన ఊపిరి ఏంటండి? ఆయన వాక్యమే. యోబు 33:4. యోబు 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఏం సృజించిందండి? దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. ఆయన యొక్క శ్వాసము జీవమునిచ్చెను. శ్వాస ఆయనకి జీవమునిచ్చెను అని రాయబడి ఉంది. సో ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముంటుంది అంటే బ్రెత్ అని రాస్తాడు. అదే విషయాన్ని జెన్సిస్ 3:1-2లో ఏం చూస్తాము అంటే దేవుని యొక్క ఆత్మ పొదిగింది అని చూపిస్తుంది. పొదగటం ఏమవుతుంది? అక్కడ జీవం అనేది ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ జీవము ఉత్పత్తి అయింది. ఎట్లాగైంది అంటే దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మను తను పొదుగుతున్నాడు దాని మీద.
అందుకని Amen. దేవుని ఆత్మ అక్కడ పొదగటం జరుగుతా ఉంది. అది అల్లాడటము కాదండి, అది పొదగటము. అదే విషయాన్ని రోమీయులు 8:2 ఏంటండి 8:2 అండి. రోమా 8:2. రోమా 8:2. క్రీస్తు జీవముతో ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. పాపము మరణము ఈ 2 నియమాల నుంచి విడిపించేది ఏ నియమం అండి? ప్రభు యొక్క ఆత్మ నియమము. ప్రభు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ నియమము మనల్ని స్వతంత్రులుగా చేసింది. ఇక్కడ ఆత్మ ఏం చేస్తుంది అంటే అక్కడ వెట్ట పుట్టటము, జీవాన్ని ఉత్పత్తి చేయటం అనేది జరుగుతా ఉంది. ఇదే విషయాన్ని యోహాను సువార్త 6:63, యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి. ఎంతో క్లియర్ గా ఎన్ని కూడా మనం ఏం చూస్తున్నాము అంటే దేవుని యొక్క ఆత్మ ఆ మాట ఏం చేస్తుందంటే జీవాన్ని ఇస్తుంది. ఆత్మ ఉంది ఆయన మాటలో. ఆయన మాట ద్వారా సృష్టించిన ఇదంతా కూడా అక్కడ 2 విషయాలు జరుగుతుంది. ఒకటి ఆత్మ ఉన్నది, రెండోది జీవాన్ని కూడా ఉత్పత్తి జరుగుతుంది. ఈ యొక్క పొదగటం ద్వారా ఏమవుతుంది అంటే జీవాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు దేవుడు. ఈ ఉత్పత్తి చేస్తున్న దేవుడు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ సమయంలో మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటి అంటే ఏం చేశాడండి? వెలుగు కమ్మనగా వెలుగు ఆయన. తర్వాత వెలుగు చీకటిని వేరు చేశానన్నాడే గాని చీకటిని తీసివేసినట్టుగా మాట్లాడాలి అక్కడ. అంటే చీకటి ఉందా లేదా? ఉంది. చీకటి ఎందుకు పెట్టాడు? చీకటే లేకపోతే వెలుగు యొక్క విలువ తెలిసేది కాదు. ఇవాళ వెలుగుని చీకటి అనగా పాప నియమం అనేది లేకపోయి ఉంటే ఇవాళ జీవపు నియమం అనేది మనకు తెలిసేది కాదు. దేవుడు కావాలని పెట్టాడు అది. వెలుగును సృజించిన దేవుడు చీకటిని కూడా కావాలనే ఉంచాడు. మన జీవితాల్లో కూడా మొదటి పురుషుడు అనగా మొదటి ఆదాము యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నా, కడపటి ఆదామైన ఇప్పుడు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే మన జీవితాలు వ్యత్యాసం కనపడతా ఉండాలి. అదే ఇక్కడ చెప్తా ఉంది. మొదటి అన్ని కూడా గతించుకోవాలి. అందుకనే సమస్తము నూతన మాయను అని చెప్తా ఉంటారు. ఇక్కడ కూడా ఏం చూస్తున్నాము అంటే ప్రభు ఏం చేయబోతున్నాడంటే ప్రకటనలు ఇందా చదివినట్టుగా ఆయన నూతనమైన ఆకాశాన్ని, నూతన భూమిని, ఈ 2 కాకుండా ఇంకోటి ఉంది. అది సృజించడమే కాదు, పాతవన్నీ పోవటమే కాదు, 3వది ఏంటి అంటే నీళ్ళు అనేది అక్కడ సముద్రం అనేది ఉండదు అంటారు. సముద్రం అని ఎందుకు అన్నారు? ఇక్కడ ఈ భూమి ఎక్కడుందండి? సముద్రం. భూమి ఎక్కడుంది? సముద్రంలో ఉంది. మరి సముద్రంలోకి ఏం వెళ్ళింది? ఆ సముద్రంలో ఏం వెళ్ళినాయి అండి? సముద్రంలో ఏం వెళ్ళినట్టండి? భూమిని లోపల పెట్టినప్పుడు ఆ భూమి ఎట్లా ఉంది? నిరాకారంగా, శూన్యంగా ఉంది. ఆ ఉన్నప్పుడు పైన దేవుని యొక్క ఆత్మ పొదుగుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? దేవుడు జీవం ఇచ్చేటప్పుడు ఏమవుతుంది? మరణము బయటికి వెళ్ళిపోయింది. దేవుడు వెలిగించినప్పుడు చీకటి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చీకటి మరణం ఎక్కడుంది? ఆ నీళ్ళలో ఉంది. సముద్రంలో ఉంది. ఆ నీళ్ళలో ఉంది కాబట్టి ఈ నీళ్లు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఆ రెండింటిని వేరు చేసినప్పుడు ఒకటేమో ఆకాశంలో వెళ్ళిపోయింది, రెండోది సముద్రంలో ఉండిపోయింది. ఆరినదేమో నేల అన్నారు. ఇప్పుడు నీళ్లు పైన దాన్ని ఎక్కడుంది? ఇప్పుడు ఆకాశంలో ఉన్నది. అందుకనే మనము ఎఫ్ఎస్సి 2:2 చదువుతాం. ఎఫ్ఎస్సి 2:2లో ఏముందండి? ఎఫ్ఎస్సి 2:2 2:2
తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగునుగాక. ఎఫెసీ 2:2 మీరు వాటిని చేసి వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వాయుమండలపు సంబంధియగు అధిపతి ఎవరండి? సాతానండి. ఇది ఎక్కడుంది? ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక నీరు అనేది ఎక్కడుంది? వాయుమండలంలో ఉంది. అదే విషయాన్ని ఎఫ్ఎస్సి 6:12 ఏం చెప్తున్నాడు? ఎఫ్ఎస్సి 6:12 న్యాయంగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహంతో. ఆకాశ మండలం మందు దురాత్మల సమూహం. ఇప్పుడు ఈ యొక్క మరణము, ఈ యొక్క చీకటి, ఈ యొక్క అగాధం అన్ని కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే ఆ ఆకాశంలోనే ఉండే. అందుకని మనం పోరాడుతుంది ఎవరితో అనేది గ్రహించాలనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇదే విషయాన్ని మనం ఇంకొక చోట కూడా చూస్తాము. అది ఎఫ్ఎస్సి ఇందాక చదివిన ఎఫ్ఎస్సి 6:12, ఎఫ్ఎస్సి 2:2 కాకుండా మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనము. మత్తయి 12:43. అపవిత్రాత్మలు ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతుండెను. ఎక్కడుందండి? నీళ్లు లేని చోట, వాటర్ ప్లేస్ అని చెప్తా ఉంటాడు. కానీ దీని యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ ఎక్కడ ఉంది అసలుకి? దీని డ్వెల్లింగ్ ప్లేస్ ఎక్కడండి? నీళ్లు అనేది 2 చోట్ల కనపడిద్ది. ఒకటి ప్రవహించే నీళ్లు, రెండోది ఏంటి? స్టాగ్నేటెడ్ వాటర్, అంటే ప్రవహించకుండా స్తబ్దంగా ఉన్న నీళ్లు. స్తబ్దంగా ఉన్న నీళ్ళని మనం దేంతో కంపేర్ చేస్తామంటే ఒక మరణంతో సంబంధంగా చూస్తూ ఉంటాం. అదే ప్రవహించే నీళ్ళని దేంతో చూపిస్తామంటే ఉబుకుతున్న నీటి బొగ్గ, అది ప్రభుతో సమానము, అంటే జీవం కనపడిద్ది. కానీ ఈ యొక్క సముద్రం అనే దాంట్లో ఎక్కడ కనపడిద్ది అంటే అక్కడ మరణం మాత్రమే కనపడిద్ది. అందుకని మనం చిన్న ఉదాహరణ చూస్తే ఆ ఒక డెకపోలిస్ లో ఉన్న ఆ ఒక సైనా దయ్యం పట్టిన వ్యక్తి లో నుంచి ఆ దయ్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయినప్పుడు అవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? పందుల్లోకి వెళ్ళినాయి. పందులు ఎక్కడికి వెళ్ళినాయి? చివరికి సముద్రము దాని యొక్క. అందుకని ప్రభు సముద్రం మీద వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? గాలిని గద్దించాడు. ఎందుకని? గాలి అంటే గాలిలో ఏముందండి? ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది? ఈ పొదిగిన తర్వాత నీళ్లు వేరైపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఆకాశంలోనే ఉండి, భూమి మీద సముద్రంలోనూ ఉండి. రేపు ప్రకటనలో ఏం జరగబోతుంది? కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. అంటే ఎవరుంటారు? సాతాను ఇంకొండడు. అందుకనే వాడితో పాటు ఉన్న సహచరులు 3/4 వంతులు వారందరూ కూడా ఆ తోకతో పాటుగా మొత్తం కూడా పడవేయబడతారు. వాళ్ళందరూ కూడా పడేస్తాడు దేవుడు. వారందరిని కింద పడవేసి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావుదు, దాంట్లో వేస్తాడు. అక్కడతోటి దాని యొక్క ఎండ్ జరిగిపోయింది. అయితే ఇదంతా కూడా మనకి ఎందుకు ఈ వాళ్ళ దినాన్ని చదువుతున్నాము అనేది నాకు అర్థమైంది ఏంటి అంటే దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారంగా ఆయన చేస్తా వెళ్తున్నాడు. ప్రతి దాంట్లో కూడా సర్వములో సర్వమై ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆయన వెలుగును మనం ఆస్వాదిస్తూ ఉండాలి. అధికంగా ప్రభు దగ్గరికి వెళ్ళే కొద్ది మనం ఏం చూస్తాము అంటే ప్రభు ప్రతి ఒక్కటి ఆయనే చేస్తున్నాడు. అందుకని మనకు వెలుగు కనపడినప్పుడు ఎంత సంతోషిస్తామో, చీకటి కలిగినప్పుడు కూడా ప్రభువా నీకేను వందనాలు, చీకట్లో నుంచి నన్ను వెలుగులోకి తీసుకొని రా ప్రభువా, నన్ను ఆకర్షించి ప్రభువా అని చెప్పేసి మనం అడగాలి. రెండోదిగా మనం ఏం చూస్తాము అంటే మనము ఆ చీకటి కలిగినప్పుడు మనకి ప్రభు యొక్క వెలుగు ఎంతో అవసరమని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మరణం ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి? మనకి జీవంలో వెళ్ళాలని దాని అర్థం, జీవం వైపు వెళ్ళాలి. అందుకని పౌలు అంటాడు, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నేను బలవంతుడు అంటున్నాడు. ఎందుకని? దేవుని మీద ఎక్కువగా
ఆధారపడతాము, దేవునితో ఎక్కువ సమయం గడుపుతా ఉంటాము. ఇవాళ చీకటిని పెట్టాడు, వెలుగు ఉంది. రేపటి దినాన ఆ చీకటి అనేది మనకి కనపడదు. అయితే ఆ నూతన యెరూషలేము గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ అదే నూతన యెరూషలేము ఏమై ఉన్నది? ఇవాళ సంఘ జీవనము అనగా, సంఘము అంటే సంఘము లో ఉన్న జీవనం కలిగి, దేవుని జీవనం కలిగి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు ఏమై ఉన్నారు? నూతన యెరూషలేము యొక్క మునురుచిగా ఉన్నారు. నూతన యెరూషలేములో ఏమేమి ఉండిద్దండి? పాతది అనేది ఏది ఉండదు. పాతది అంటే ఏంటి? వ్యక్తి అయినా, వస్తువులైనా, పరిస్థితులైనా పాతవి ఏది ఉండకూడదు. పాతది అనగా రాజేష్ అనే ఒక పాత నేచర్ కలిగిన వ్యక్తి ఉండకూడదు. రాజేష్ లో ఉన్న క్రీస్తు మాత్రమే ఉండాలి. సముద్రము అంటే మరణము. పాతలో ఏముంది? పాత జీవితాల్లో మరణమే ఉంది. ఆ మరణము ఎన్ని కూడా తీసేస్తాడు దేవుడు. దేవుడికి ఇష్టమైనది ఈ మరణము. మనం గ్రీకులైనవచ్చు, యూదులమైనవచ్చు, స్త్రీలైనవచ్చు, పురుషులైనవచ్చు, అదేవిధంగా స్వతంత్రులు అవ్వచ్చు, లేకపోతే మనము ఒక దాసులమైనవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, పాత విషయాలన్నిటిని కూడా దేవుడు కాల్చివేస్తున్నాడు. నూతన యెరూషలేములో పాతవి అనేది ఏది ఉండదు, మొదటి అనేది ఏది ఉండదు. అయితే దాని యొక్క మునురుచిగా ఉన్న సంఘము కూడా దాన్ని వ్యక్తపరచాలి. అది వ్యక్తపరచాలి అంటే ప్రభుతోటి ఒకటైపోవాలి. ప్రభుతో ఒకటైనప్పుడు ఏం జరిగిద్దండి? అటువలే ప్రభుతో కలుసుకున్న వాడు ఏకాత్మ అయిపోతాడు. ఏకాత్మ అయిపోయినప్పుడు ఆయనలో వెలుగు మాత్రమే ఉండేది, కానీ ఇంకా చీకటి ఏ మాత్రము ఉండదు. చీకటి ఉండదు, మరణము ఇంకా ఏలదు. ఆ ఏలకుండా ఉండే వాళ్ళు ఎవరు అంటే జయించిన వారు గుంపు కోసం దేవుడు ఇలా వేచి ఉన్నాడు. ఇది చదివిన మొట్టమొదటి ఆది కాండంలో మొదలైంది, మనకి ప్రకటనలో అది ఎండ్ అవుతుంది. అదే 22వ అధ్యాయం మనం చూస్తున్నాము. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనము, 22వ అధ్యాయం 1-2 వచనాలు అదే వచ్చింది. ఎట్లా యాదృచ్ఛికంగా జరిగిందా? కాదు, ఎగ్జాక్ట్లీ ప్లాన్డ్ గా చేశాడు దేవుడు. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనము, ప్రకటన 22వ అధ్యాయం 1-2 వచనాలు ఎగ్జాక్ట్లీ దాని కంక్లూజన్ చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ గ్రంథం రాసిన దేవుడు ఎంత ప్లాన్డ్ గా రాశాడు చూడండి. ఈ బైబిల్ గురించి మనం మాట్లాడుతున్న నాతో ఒక సహోదరుడు అడిగాడు, నాకు తెలిసిన నాకు ఫ్రెండ్ ఒక వ్యక్తి అడిగాడు, మేమైతే మా దేవుడు రాసింది ఇది ఆయన హస్తంతో రాశాడు, మరి మీరెవరు రాశారంటే అనేక మంది వ్యక్తులు రాశారు మన బైబిల్లో. మొదటిగా పాత నిబంధన అంతా చూస్తే 5 పుస్తకాలు మోషే రాశాడు. తర్వాత అనేక మంది పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, ఇట్లా అందరూ రాశారు. తర్వాత కీర్తనకారుడు దావీదు, వీళ్ళందరూ రాశారు. అదే అనేక మంది పుస్తకాలు, 66 పుస్తకాలు. ఇవన్నీ పుస్తకాలు ఒక్కొక్క వ్యక్తితో రాశారు. కానీ మీనింగ్ మారిందా? మార్పు లేదండి. ఎన్ని తరాల నుంచి అండి, ఎన్ని తరాల నుంచి ఎంతమంది రాసినా మరి మార్పే రాలేదు. దాంట్లో క్లియర్ గా ఒక వ్యక్తి గురించే మాట్లాడుతుంది, ఆయన ఉద్దేశం గురించే మాట్లాడుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు రాసింది వ్యక్తే రాశాడు, కానీ వ్యక్తిలో నుండి ప్రేరేపించిన వాడు అది ఆత్మ ద్వారా రాయబడి ఉన్నది ఈ మాటలు. అది ఏం చూపిస్తుందంటే, నేను అనువాడు మాట్లాడిన మాటలు ఇవన్నీ. బైబిల్లో నుంచి పొల్లైనను సున్నా అయినను తీయటానికి లేదు, పావు కూడా నెత్తాడు. అదే మాట అంటే ఇంకో మాట అంటారు, ఏమంటారండి? ఆకాశము భూమియు గతించిపోయినా గతించిపోయిద్ది కానీ ఆయన మాటలు గతించిపోవు అన్నాడు. గతించిపోయిద్దని అప్పుడే చెప్పాడు, ఇవాళ గతించిపోయిద్ది. ఏ భూమి అయితే నీతి అనేది లేకుండా దుర్నీతి మంతులుగా ఉన్నారు, ఏ భూమి మీద అయితే ప్రభు కాకుండా పతనమైన వ్యక్తిత్వాలను కలిగిన వ్యక్తులుగా ఉన్నారు, అదంతా కూడా రేపటి దినాన ఈ ఆకాశాన్ని భూమిని కూడా చుట్టి వేసేసి పాతదాన్నింటిని కూడా పడవేస్తాడు, నూతన పరుస్తాడు. సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? నూతనీకరంగా చేస్తున్నాడు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది అంటే, మనం గ్రహించాల్సింది కూడా ఏంటి అంటే, మనము పాత జీవితాన్ని ఏం చేయాలండి?
మనం ఇందాక మీరు అనుకోవచ్చు మనం మాట్లాడుకుంటున్న ఆత్మకాండం ఎందుకు మాట్లాడుకుంటున్నామని. దాన్ని మనం వదిలిపెట్టింది ఏంటండి? మనం గతంలో మాట్లాడుకున్న మాటలు ఏంటి? కొలస్సీలు కొలసీలు 3:11 అక్కడ మాట్లాడుకున్న మాటలు అంతా కూడా దేని గురించి మాట్లాడుకున్నాము? దేని గురించి మాట్లాడామండి? యూదులను కానీ సిరియన్లు కానీ అందరూ నూతన పురుషులే. అందరిలో క్రీస్తే ఉన్నాడని చెప్తున్నాడు. క్రీస్తే ఉన్నాడు అని గ్రహించాలి అంటే ఏం జరగాలి అంటే సమస్తము నూతనం జరగాలి. మొదటి వ్యక్తి అనే వ్యక్తి చచ్చిపోవాలి. అందుకని ఆ చనిపోవటం గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. సిలువ వేయబడిన వాడు చనిపోయిన వాడిని ఏం చేయాలి? పూడ్చాలి. సాతానుడి యొక్క తలను చితకొట్టేశాడు అంటే ఒక సర్పం యొక్క తలను చితకొట్టిన తర్వాత ఆ సర్పాన్ని ఏం చేస్తారు? కాల్చివేస్తారు. ఇవాళ దినాన్ని కూడా మనం చేయాల్సింది అదే. చనిపోయిన వ్యక్తిని పూజ చేయాలి. పాత ఇవన్నీ ఏది కూడా ఉండకూడదు. పాతది ఎంతో రోతగా ఉండిద్ది. పాత అనేది ఎంతో అది మరణంకి సంబంధించిందిగా ఉండిద్ది. పాత అనేది దేవుడు అసహించుకుంటున్నాడు. అది పాత వ్యక్తిత్వం అయినా సరే, పాత వ్యక్తి అయినా సరే, పాతకు సంబంధించిన పాత ఇవి ఏమైనా సరే దేవుడు దానన్నిటిని కూడా అసహించుకుంటున్నాడు. ఇవాళ సంఘంలో ఉన్న మనము కూడా దాన్ని అసహించుకోవాలి, దాన్ని తీసివేసుకోవాలి. సముద్రం అనేది ఏ విధంగా అయితే ఉండదో అట్లాగే మరణం అనేది, మరణపు ఛాయ కూడా మనల్ని తాకూడదు. అంటే ఎక్కడ ఏం జరగాలి అంటే అక్కడ అంతా కూడా వెలుగుమయంగా మారిపోయింది నూతన యెరూషలేము. అంటే మనము ఎల్లవేళ కూడా ఈ వెలుగులోనే నివాసము చేయాలి. ఇదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రభువా మాకు సహాయం చేయండి. ఈ దేవా దీని యొక్క భావాన్ని అధికంగా మేము గ్రహించడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా నువ్వు పాత విషయాలన్నిటిని కూడా నువ్వు అసహించుకుంటున్నావు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయటానికి వీలు లేదు. ఓ ప్రభువా, ఏ నోటితో అయితే దేవా నిన్ను మేము స్తుతిస్తున్నామో అదే నోటితోటి వ్యర్థమైన మాటలు కూడా మాట్లాడకూడదని దేవా మాట్లాడిన హెచ్చరిక మాటలను బట్టి నీకు వందనాలు. క్షమించండి. తొందరపడి ఎక్కడైనా మాట్లాడి ఉంటే అన్నిట్లో కూడా దేవా క్షమించండి. ప్రభా దేవా సహాయం చేయండి. దేవా ద్వంద్వ వైఖరిని తీసివేసండి. ప్రభా ఓ ప్రభా ఉంటే వెచ్చగాను లేకపోతే చల్లగా ఉండాలి. నులివెచ్చిన స్థితిని నువ్వు అసహించుకుంటున్నావు. ప్రభా సహాయం చేయండి. ప్రభా ఓ తండ్రి పాత అన్నిటిని మేము విడవటానికి సహాయం చేయండి. దేవా నూతనమైన దాన్ని మేము హద్దుకోవడానికి సహాయం చేయండి. ప్రభా రేపు దినాన మా భవిష్యత్తు దేవా తండ్రి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభా మరి పాతవనేది ఏవి ఉండవని సమస్తము నూతనంగా మాత్రమే ఉంటాయి అని దేవా నువ్వు తెలియపరిచిన మాటలను బట్టి నీకు వందనాలు. నూతనంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. సంఘ జీవనము దాని యొక్క నూతన యెరూషలేము యొక్క మునురుచిగా ఉంది. దేవో తండ్రి మేము ఈ లోకానికి దేవా ఆ మున్రుచిని మేము చూపించటానికి మాకు సహాయం చేయండి. ప్రభా ఓ యేసు ప్రభా. అవును ప్రభా, నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఆదికాండము నాయన 1:2 తండ్రి యోబు గ్రంథంలో నుంచి ప్రభా ప్రకటన అనేక గ్రంథాల్లోంచి ప్రభా మీరు అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. నాయన మొట్టమొదటిగా ప్రభా తండ్రి నాయన మీరు మొదట నాయన భూమినే కాదు కానీ ఆకాశంను సృజించినట్లుగా ప్రభు భూమిని తర్వాత సృజించినట్లుగా మాట్లాడావు ప్రభా. ఆయన అంతేకాదు ప్రభా తండ్రి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతుందనే దానికంటే ప్రభా భూమి మీద నాయన అగాధ జలముల పైన దేవుని ఆత్మ పొదుగుతుందన్న విషయం మాతో మాట్లాడావు ప్రభా. పొదగడం అనేది ప్రభా తండ్రి నాయన ఆ యొక్క వేడి వల్ల ప్రభా జీవం ఉత్పత్తి అవుతుంది అని మాట్లాడావు ప్రభా. నీకు వందనాలు. అవును ప్రభా తండ్రి నాయన ప్రభా మరి ఏదేమైనప్పటికీ ప్రభా మరి నీ సృష్టిలో నాయన నా ప్రభా ఒక చిత్తాన్ని కలిగి ప్రభా సమస్తం చేసినట్లుగా మాకు చూపించావు. అవును ప్రభా ఆకాశంలో భూమి కొరకు, భూమి మానవుడి కొరకు, మానవుడు దేవుని కొరకు నాయన సృజించుకున్నావు ప్రభా. నాయన నరిన అంతరంగంలో ఆత్మ నుంచో ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదంతా ఒక గొప్ప ప్రణాళికను బట్టి ఇదంతా చేసుకున్నావు తండ్రి నాయన. మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్ష ఫలం అనేది ప్రభా మానవుడు తినకపోతే ప్రభా నాయన మంచి ఏంటో చెడు ఏంటో ప్రభా తండ్రి అసలు తెలియకపోనే మాట్లాడావు ప్రభా నాయన. మేము కూడా దూతల వంటి వారంగానే ఉండిపోతామేమో ప్రభా.
ఇది కూడా నాయన మీ చిత్త ప్రకారమే జరిగింది అని నాయన నువ్వు మాట్లాడావు ప్రభు, నీకు వందనాలు. నాయన చీకటిని భూమి మీద పూర్తిగా తీసివేయలేదు, కానీ అది చీకటి ఉంటది. ఎందుకంటే నాయన సాతానుడు నాయన లోకం మీద అటు ఇటు సంచరిస్తూ ప్రభు సన్నిధికి కూడా వెళ్తాడు అనే విషయాన్ని కూడా మాతో మాట్లాడుతున్నావు ప్రభా. నాయన నా ప్రభా, మరి అయితే ఒక దినాన ప్రభా నూతన ఆకాశము నూతన భూమి ఉంటది, ఇక అక్కడ సముద్రం ఎంత మాత్రం ఉండదు అంటున్నావు ప్రభా. సాతాను నివాస స్థలము పై జలాలపైన క్రింద జలాలపైన ఉంటదని మాట్లాడు నాయన. వాడు భూమి మీద ఉంటున్నాడు ప్రభా. నాయన నా ప్రభా మా తండ్రి నాయన ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన మా ప్రభా తండ్రి వాని వల్ల ప్రభా మాకు అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి ప్రభా. నాయన మరి పాతది అన్నది మాలో ఉండకూడదని నువ్వు మాట్లాడావు ప్రభా. నిజమే ప్రభా, ఎప్పుడైతే పునర్జన్మింపబడ్డామో మీలో మేము నూతన సృష్టిగా చేయబడ్డాం ప్రభా. సమస్తము పాతలు గతించిపోయావు, సమస్తం క్రొత్తవే ప్రభా. రేపు నూతన యెరూషలేములో ప్రభా నాయన మమ్మలను తండ్రి అక్కడ నాయన చింత దిగులు విచారం ఉండదు ప్రభా తండ్రి నాయన. సమస్తం కొత్తగా ఉంటాయి ప్రభా. సమస్తము పాతదంతా నాయన నశించిపోతుంది ప్రభా. మరి తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నూతనత్వంతో మేము ఉండడానికి సహాయం చేయండి. పాతది నువ్వు అసహించుకుంటున్నావు ప్రభా. నాయన కనికరించండి తండ్రి. పాత జీవితాన్ని మేము వదిలిపెట్టి పూర్తిగా నూతనమైన ఆరంభాన్ని కలిగి ప్రభా నీలో ముందుకు సాగిపోవడానికి కృపను చూపండి. మమ్మల్ని అధికంగా దర్శించండి ప్రభా. కృపను చూపండి, సహాయం చేయండి ప్రభా. ఓ యేసు మా ప్రభా. ఆమేన్. అవును ప్రభా, మీరు ఎంతో గొప్ప దేవుడు ప్రభా. నీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి మీకు ఎంతో కృతజ్ఞత వందనములు స్తోత్రములు ప్రభా. మీరు ఆత్మగా ప్రభా ఉన్నందుకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా నరులలో ప్రభా నీ ఆత్మను ఊదిన దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా మీరు జీవంగా ప్రభా మాకు ఉన్నందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా సర్వశక్తిని శ్వాస ప్రభా జీవం ఇచ్చిన మాట్లాడారు ప్రభా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవై ఉంది ప్రభా. మమ్మల్ని నిర్మించిన దేవానికి వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా మేము ప్రభా ఏమై ఉండాలో ప్రభా జగత్ ఉత్పత్తి వేయబడక మునిపే ప్రభా క్రీస్తులో మమ్మల్ని ఎరిగిన దేవా మీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా ఆకాశము భూమి కొరకు, భూమి ప్రభా నరుని కొరకు ప్రభా, నరుడు ప్రభా నీ యొక్క ఊపిరిగా ప్రభా, ప్రభా నీ యొక్క శ్వాసగా ప్రభా ఏ విధంగా మేము తీసుకోవాలో కూడా మాతో మాట్లాడారు ప్రభా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. పాటలన్నీ కూడా ప్రభా గతించి ప్రభా కొత్తగా మీరు చేశారు ప్రభా మీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా మా ఫ్యూచర్ కూడా ఏమై ఉంటుందో కూడా మీరు మాట్లాడారు ప్రభా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా మాలో ఏది కూడా తండ్రి మా స్వయం చిత్త ఆదేశాల్లో ఏది కూడా పాతది లేకుండా ప్రభా పూడ్చివేయాలి ప్రభా అని మాట్లాడారు ప్రభా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. నీవు మాత్రమే కనిపించాలి ప్రభా, నిన్ను మాత్రమే వ్యక్తపరచాలి ప్రభా. అటు ఇటుగా ఉండడానికి మాత్రమే మమ్మల్ని భూమి మీద ఉంచావు ప్రభా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రభా మా సమస్తముగా నువ్వు ఉన్నందుకు నీకు ఎంతో కృతజ్ఞత వందనములు స్తోత్రములు ప్రభా. ఓ యేసు ప్రభా. ఆమేన్. అనుదినం మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమిస్తున్నటువంటి తండ్రి మీకు వందనాలు ప్రభా. మరి ఈ దినాలు తండ్రి తండ్రి లోకంలోకి వెలుగు ఉన్నామని తండ్రి నీ శాస్త్రం ద్వారా అయినటువంటి వర్తమానాలు చెల్లిస్తున్నాం. మరి కడవరి దినాల్లో తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, సిద్ధపరచండి. వాక్యమును ప్రభావ మా హృదయంలో ఉంచుకొని వాక్యాలను అనుక్షణము మేము జ్ఞాపకం చేసుకునే గొప్ప వాక్యం కూడా మాకు దయచేయమని మనం తెలుస్తున్నాం నాయన. నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క మాట బట్టి మంత్రాలు చెల్లిస్తున్నాం. దాసును బలపరచండి, స్థిరపరచండి, సహాయం చేయించండి. ఇంకా భారమైన విజ్ఞాపన చేయటం గుర్తించుకున్నాం. తన నోటిని ప్రభావాన్ని బోరగా వాడుకొని తనని సరిపరచుకొని కూడా ముందుకు తీసుకుని ఏ విషయంలో కూడా బలహీన కాకుండా మరి ప్రతి ఒక్క విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా నేను శ్రద్ధించుకునే మరి దైత్యమని మనం చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దాని ద్వారా మాట్లాడిన ప్రత్యేకమైన వంటలు చెల్లిస్తున్నాం. మేము కూడా అనేక మందికి వెళ్తే మమ్మల్ని కూడా వాడిని ముందు మమ్మల్ని వాడుకోండి తండ్రి. నిదాల్సిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని బలపరచండి. అందరూ కూడా ఈ పరిస్థితిలో పాలు పంపులుగా ఉండేటట్టు ప్రతి వారితో మాట్లాడి అయినా తనకు ఒక చక్కన అందుగా వారిని వంచమని కూడా మనం చేస్తున్నాం. మరి కరోనా వ్యాధి పట్టి మేము వింటున్నాం ప్రభా. మరి కరోనా వ్యాధి నుండి నాయన మళ్ళా అనేక మందిగా కూడి నేను చుట్టించుకున్నటువంటి గొప్ప సమయాన్ని పెట్టుకున్నాను తెలుస్తున్నాం. అలాగే తండ్రి ఒకరికొకరము అనుదినము ప్రభా నేను తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి సమయంలో వాక్యం వింటున్నటువంటి జ్ఞాపకం చేసుకోండి.
వారు చేసిన యొక్క ప్రార్థనకు ప్రభావ మీరు ప్రతిఫలం ఇవ్వండి తండ్రి. వారిని కూడా బలమైన సాధకుగా చేయమని మనం చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. కలవం తోడుగా ఉన్నాడు. వాక్యాన్ని మా హృదయంలో నెమరు వేసుకోవాలి. వాక్యాన్ని బట్టి ఆయన మేము సంతోషించాలి ప్రభావ. అలాగే తండ్రి ఆయన రాకకాలం అంతయు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయినా మంచి దర్శనాలు ఇవ్వండి. ఉదయకాలంలో అయితే నేను స్థుతించగల వాక్యాన్ని కూడా మా కలం చేయమని మా ప్రభావ వినయపూర్వకంగా కోరి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా నెక్స్ట్ రోజు తండ్రి సమాధానకర్తలు జరపండి తండ్రి. ప్రభు రాత్రికాల సమయంలో ఇక్కడికి కూడుకున్న ప్రభా నేను స్థుతించండి. మాకు దయచేసి దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, వెలుగును కలుగు చేసిన వాడు నీవే ప్రభా. అంధకారంలో కూడా కలుగు చేసిన వాడు నీవే దేవా. సమస్తమును సృష్టించిన వాడు నీవే దేవా. నీకు వందనాలు తండ్రి ప్రభా. నీకు లోబడి జీవించే ధన్యత మీరు మాకు దయచేయండి. దానికి సమస్తమైనటువంటి కీడును తొలగించి తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నేనటువంటి వాటిని మేము నెమరు వేసుకోవడానికి సహాయం దయచేయమని త్వరలో రానుకుంటే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి.